కల్కి సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే శంబాలా నగరం. శంబాలా నగరం అంటే ఏంటి? ఆ శంబాలా నగరం ఎక్కడుంది? ఎప్పటికీ కంటికి కనిపించని అదృశ్య రూపంలో ఉండే శంబాలా నగరానికి మనం వెళ్ళి రావచ్చా అనేది చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ శంబాలా నగరం అనేది భారతదేశానికి ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలకు దగ్గరలో ఉందన్నమాట. ఇది అత్యంత ఎత్తైన పర్వతం, అందుకే దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. సో అందుకే దానికి ఆ పేరు వచ్చిందనమాట. శంబాలా అనేది ఒక సంస్కృత పదము. దీన్ని టిబెట్లో షాంగ్రిల్లా అంటారనమాట. సో చైనీయులు దీన్ని షాంగ్రిల్లా అంటారు. సో దీన్ని హిందూ పురాణాల్లో అయితే సిద్ధాశ్రమం అంటారనమాట. సో సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది దానికి హిందూ పురాణాల్లో అయితే. సో దీన్నే భూలోక త్రివిష్టకం అని అంటారు. త్రివిష్టకం అంటే స్వర్గం అని అర్థం. ఎక్కువగా ఇక్కడ దేవతలు సంచరిస్తుంటారనేసి దీనికి స్వర్గం, భూలోక స్వర్గం అనేసి పేరు వచ్చింది. మామూలుగా మనకు స్వర్గం అనేది ఆకాశంలో ఉందనేసి అనుకుంటూ ఉంటాము. ఇప్పటివరకు మనం అదే కదా అనుకున్నది అందరు జనాలంతా. సో అలాంటి స్వర్గమే మనకు మన భారతదేశంలోనే మన దగ్గరలోనే ఉందనేసి ఈ కల్కి సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉందన్నమాట. స్వర్గం అనేది కూడా ఇక్కడ కూడా ఉందా అనేసి. సో ఇలాంటి శంబాలా నగరంలోకి వెళ్ళాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరు వెళ్ళి రావచ్చా అసలు శంబాలా నగరం అనేది? శంబాలా నగరం అనేది ఎలా ఉంటుందంటే, శంబాలా నగరం చుట్టూ మనకు 8 రేకుల కమలం ఆకారంలో ఉండే పర్వతాలు ఉంటాయి. దాని మధ్యలో మనకు స్ఫటిక శ్రీచక్రం ఉంటుందన్నమాట. ఈ స్ఫటిక శ్రీచక్రంకి గొలుసుల్లాగా ఉండే సొరంగాలు ఉంటాయి. సో దీనికి మధ్యలో మనకు బంగారంలాగా మెరిసిపోయి, అంటే ఎలా ఉంటుంది, కోటి సూర్యకాంతుల కాంతులతో సమానమైన చింతామణి ఉంటుందన్నమాట. ఈ చింతామణి అనేది మనకు పనసకాయ సైజులో ఉంటుందన్నమాట. అంటే ఆ ఆకారంలో ఉంటుంది. దీనికి అంటే విచ్చుకున్న పెదవులు ఆకారంలో ఉండే మార్గం అనేది ఉంటుందన్నమాట. చాలామంది మన భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు అంటే హిట్లర్ కానీ మిగతా వాళ్ళందరూ ఈ శంబాలా నగరం, మహాద్భుతమైన శంబాలా నగరంలోకి వెళ్ళేసి దీన్ని సొంతం చేసుకోవాలని ట్రై చేశారనమాట, ఈ చింతామణిని. సో ఈ చింతామణికి అంత పవర్ఫుల్ అనమాట. చెప్పాను కదా, కోటి సూర్యకాంతులతో సమానమైన కాంతులు ప్రకాశించగల పవర్ ఉందన్నమాట ఈ చింతామణికి. అందుకోసమే చాలామంది దీంట్లోకి ప్రవేశించి దాన్ని తీసుకోవాలని ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల అయితే కాలేదన్నమాట. సో ఈ శంబాలా నగరంలోకి వెళ్ళాలంటే, దీన్ని చూడాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరు చూసేయచ్చా? అలా ఏం లేదు, అంత సీనే లేదు. కొంతమంది మాత్రమే ఇక్కడ ఋషులు వెళ్ళొచ్చారనమాట. ఒకప్పుడు పురాణాల్లో హిందూ పురాణం ఏం చెప్తుంది అంటే, విష్ణు పురాణం మనకేం చెప్తుందంటే, విశ్వామిత్రుడు మరియు జమదాగ్ని ఇలాంటి వాళ్ళు మాత్రమే అక్కడ కఠినమైన తపస్సు చేసి అక్కడ వెళ్ళొచ్చారనేసి ఉందన్నమాట. నేటి అచ్యుతానంద వరకు కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని వీక్షించి వచ్చారనేసి ఇప్పటికే నమ్ముతూ ఉన్నారు. కానీ ఇలాంటి సైన్స్ యుగంలో కూడా అక్కడికి వెళ్ళి వచ్చి రావచ్చా? మహాద్భుతమైన ఎప్పటికీ కంటికి కనిపించిన అదృశ్య రూపంలో ఉండే ఈ శంబాలా నగరాన్ని చూడొచ్చా అనేసి ఇప్పటికీ డౌట్ ఉంది అనమాట. ఇంత చెప్తున్నా కానీ మనకు వెళ్ళొచ్చా రావచ్చా, అసలు శంబాలా నగరానికి దారేది, అత్తారింటికి దారేది లాగా శంబాలా నగరానికి దారేది లాగా నిజంగా వెళ్ళొచ్చా లేదా చూడొచ్చు. నాలో ఈ శంబాలా నగరం అనేది చూడాలంటే సత్యము, ధర్మము, పుణ్యాలు చేసి ఉండాలి. ఎప్పుడు సత్య ప్రచారం అవి చేసే ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఉంటే సరిపోదు, ఆయన అహింస అలాంటి వాటిని పాటించాలి. దాంతోపాటుగా పుణ్యాలు చేసి ఉండాలి. ఈ యుగంలో మంచిగా ఉండి పుణ్యాలు చేస్తూ ఉన్నా కానీ పనికిరాదు. పూర్వజన్మలో ఎటువంటి తప్పులు చేస్తున్నా కానీ అలాంటి వాళ్లకు ఈ శంబాలా నగరం అనేది కనిపించదు. సో ఈ శంబాలా నగరం కనిపించాలంటే మనకు మన శరీరంలో ఒక నాడి ఉంటుంది. దాన్ని సుషుమ్న నాడి అంటారు, సుషుమ్న నాడి. సో ఈ సుషుమ్న నాడి అనేది ఓపెన్ అయిన వాళ్ళకి మాత్రమే ఎప్పటికీ కంటికి కనిపించిన అదృశ్య రూపంలోనే మహాద్భుతమైన శంబాలా నగరాన్ని చూడడం వీలవుతుందన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే.
సో ఈ నాడి అనేది మామూలుగా మనకు బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇది అన్బ్లాక్ అంటే ఓపెన్ అవ్వాలంటే మనము కఠినమైన యోగా సాధనతోనే మనకు ఇది కుదురుతుందన్నమాట. ఎవరికైతే ఈ నాడి ఓపెన్ అవుతుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ శంబాలా నగరాన్ని చూసి రావచ్చు. అయితే ఇప్పటికి డౌటే, ఈ శంబాలా ఇప్పుడు పోతే వెళ్ళి చూడొచ్చా లేదా అనేసి. హిమాలయ పర్వతాలు అయితే, ఈ హిమాలయ పర్వతాల్లో ప్రతి ఒక్కరు తెలుసు పరమశివుడు దాగి ఉన్నాడు. పరమశివుడి ఆజ్ఞ లేనిదే చేమైన కుట్టదన్నట్టు అక్కడికి ఎవరు ప్రవేశించలేరన్నమాట. అయితే మనకు విష్ణు పురాణంలో ఏం చెప్తుందంటే, విశ్వామిత్రుడు శ్రీరామాయణ బాలకాండంలో శ్రీరామలక్ష్మణ్ అక్కడ తీసుకొని పోయాడనేసి సిద్ధాశ్రమానికి నానుడు ఉంది. అంతేకాకుండా ఈయన మహాభారతంలో పాండవులు కూడా అక్కడికి వెళ్ళొచ్చారనేసి. అంటే ఈ అధరం మనకు ఉన్నాడు కదా ధర్మరాజుకి కొంత ఈ మణి కావాలనేసి అక్కడికి పోతే ఘోరమైన తపస్సు చేస్తే మనకు శివుడు ఏం చేస్తాడంటే ఆయన కోరుకున్నది అతనికి ఇస్తాడనమాట. వరాలు ఇస్తాడు. అంటే ఆల్రెడీ అంతకుముందు ఒక ఋషి వచ్చేసి కఠినమైన తపస్సు చేసే వాళ్ళకి ఈ బంగారు కాணிకలు, ఆభరణాలు, ఎత్తైన భవనాలు, పర్వతాలు ఇచ్చేసి దానం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఋషులు ఏం చేసుకోలేక శివుడికి అంటే ఆయన యొక్క నేతృత్వంలో అక్కడ పెట్టేసి దాచిపెడతారనమాట ఈ బంగారు ఆభరణాలని. సో అవి మహాభారతంలో ధర్మరాజు పరమశివుడి ఆజ్ఞతో వాటిని సొంతం చేసుకుంటాడనమాట. సో యాగం నిమిత్తం వాటి కోసం మాత్రమే ఆయన అప్పట్లో అక్కడికి వెళ్ళాడనేసి మనకు విష్ణు పురాణం చెప్పుకొస్తుంది. అందుకే విష్ణు పురాణంలో ఖచ్చితంగా రాశారు, ఎవరైతే ధర్మము మరియు న్యాయము, పాప పుణ్యాలకు దూరంగా ఉంటారో, అహింసను పాటిస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే దీనిలో ప్రవేశం ఉందనేసి. మామూలుగా మనం చెప్పుకుంటుంటాం కదా, పాపాల చెట్ట పెరిగిపోయినప్పుడు కల్కి అవతారం ఎత్తాడనేసి. ప్రజెంట్ మనము కలియుగంలో ఉన్నాము. ఈ కలియుగంలో ఏమవుతుందంటే అధర్మము, అన్యాయము, హింస పెరిగిపోయేసి, పాపాల పుట్ట బాగా పెరిగిపోయేసి, నెక్స్ట్ జోదం పెరిగిపోయి బాగా పేటరైపోతుందన్నమాట. నెక్స్ట్ మద్యపానం, ఎప్పుడు చూసినా మద్యపానాలు, దేవుణ్ణి పూజించడం ఆగిపోతుందన్నమాట. దేవుణ్ణి అస్సలు పూజించరు. సాంప్రదాయాల ప్రకారము దేవుణ్ణి పూజించాలి, కానీ అలాంటి వాటిని పూజించకుండా దేవుణ్ణి నమ్మరు, వాటిని నాస్తికులు అంటారనమాట. సో ఈ ప్రపంచం అంతా నాస్తికులు పెరిగిపోయేసి దైవారాధన తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వీటన్నిటినీ అంతమొందించడానికి కలియుగంలో మహావిష్ణువు 10వ అవతారం ఎత్తాడు. దాన్ని కల్కి ఆ అవతారం ఎత్తాడనమాట. ఈ కలి అనే ఆయన ఏం చేశాడంటే, ఎలా పుట్టాడంటే దానికి ఒకటి ఉందన్నమాట. మనకు